పరిశుద్ధాత్మ వాహనము రోజర్ నడుపుతున్నాడు నిత్యజీవపు మార్గంలో. దేవుని సైనికులకు మరియు సాతాను శక్తులకు మధ్య ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా టెలిస్కోప్ వలె దూరంగా ఉన్న వాటిని కూడా స్పష్టంగా చూడగలము, చీకటి ప్రదేశంలో కూడా. చూడబోతే దేవుని సైనికులు తమ యుద్ధంలో ఓడిపోబోతున్నట్లున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని దేవుని సైనికులను సాతాను శక్తులు ఓడిస్తున్నాయి. దేవుని సేవకులైన వైమానికులు యుద్ధంలో ఓడిపోతూ చాలా బాధపడుతున్నారు. రోజర్, దేవుని సైనికులు ఓడిపోవటం, భయపడటం నీవు గమనించడం నేను చూశాను. వారందరూ స్త్రీలు మరియు పిల్లలై ఉన్నారు. నేను ఆశ్చర్యపోతున్నాను, ఎందుకు వారి శత్రువులను అధిగమించలేకపోతున్నారు. పురుషులైన దేవుని సైనికులు ఎక్కడా? నేను నీతో అంగీకరిస్తున్నాను. స్త్రీలు మరియు పిల్లలకు పురుషుని అధికారం కావాలి. నీవు దేవుని ప్రవక్తవై ఉన్నావు కాబట్టి నీవు వారిని కలుసుకోవాలని దేవుడు కోరుతున్నారు. అదిగో అటు చూడు, ఇప్పుడే ఒక యుద్ధ విమానం కూలిపోతుంది. అవును, ఆమె ఇంకా బ్రతికే ఉంది. రోజర్, ఆమె చెరపట్టబడక మునిపే నీవు వెళ్ళి ఆమెను రక్షించు. వెళ్ళు, ఆమెను ఇప్పుడే రక్షించు. అదే సమయంలో ఓడిపోయిన సైనికురాలను చెరపట్టబడడానికి సాతాను శక్తులు వస్తున్నాయి. వెంటనే వెళ్ళి ఆమెను పట్టుకుందాం. సహోదరి, నువ్వు బాగానే ఉన్నావా? నేను బాగానే ఉన్నాను, కానీ నేను అయోమయంలో ఉన్నాను. ఎందుకు నువ్వు అయోమయంలో పడుతున్నావు? ఏ క్రైస్తవుడు కూడా సరైన వ్యక్తి కాదని నేను బోధింపబడ్డాను.
నిజమా? నీకు చెప్పింది ఎవరు? కొంతమంది సేవకులు, కొంతమంది సంఘ పెద్దలు చెప్పారు. ఏ క్రైస్తవుడు కూడా పరిపూర్ణుడు కాదని. అదే నేను సందేహంలోనూ అయోమయంలోనూ పడవేసిందా? అవును. అందుకే నీవు ఈ విధంగా కూలిపోయావు. నా పేరు రోజర్. నీ పేరేంటి? లిన్. లిన్, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా శ్రద్ధగా విను. సరే అయ్యా. దేవుని చిత్తంలో లేని ఏ సేవకుని మరియు సంఘ పెద్ద యొక్క మాటలు వినొద్దు. వారు దేవునికి చెందినవారు కారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మత్తయి సువార్త 5:48 ఇలాగ రాయబడింది: మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండెదరు. ఏంటి, నిజంగా యేసుప్రభు వారు ఆ మాట చెప్పారా? అవును లిన్. ఎవరు నాతో ఈ విషయం చెప్పలేదు. అవును, నీవు దేవుని దృష్టిలో పరిపూర్ణమైన వ్యక్తిగానే ఉన్నావు. నీవు తప్పనిసరిగా యేసుక్రీస్తు ఆజ్ఞలను పాటించాలి. అప్పుడు పరిపూర్ణమైన వ్యక్తిగా ఉంటావు. ఒకవేళ దేవుని దృష్టిలో నీవు పరిపూర్ణమైన వ్యక్తి అనే మాటను తిరస్కరించినట్లయితే యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలను కూడా నీవు తిరస్కరిస్తున్నావు. యేసయ్యా, నన్ను క్షమించు. మారు మనసు పొంది దేవుని ఆజ్ఞలను అంగీకరించు. నీవు దేవుని దృష్టిలో పరిపూర్ణమైన వ్యక్తివని కూడా. లిన్ తన విధేయతల కొరకే పశ్చాత్తాపడి దేవుని యొక్క ఆజ్ఞలనన్నీ అంగీకరించింది. పరలోకపు తండ్రి ఆమె యొక్క పశ్చాత్తాపంను అంగీకరించి క్షమించి ఉన్నాడు. చూడు, దేవుడు నీ క్షమాపణను అంగీకరించి మరలా నీకు పరిశుద్ధాత్మను ఇచ్చారు. నేను ఇప్పుడు చాలా సంతోషంతో నిండుకొని ఉన్నాను. దేవా, నీకు కృతజ్ఞతలు. యేసయ్య నన్ను పవిత్రునిగా చేసి ఉన్నాను. సహోదరుడా, నీకు కృతజ్ఞతలు. నేను దేవుని ప్రేమిస్తున్నాను, ఆయన నన్ను ప్రేమిస్తున్నారు. బాయ్ రోజర్. ప్రతి సైనికునికి నేను ఈ విషయాన్ని ఇప్పుడు చెప్తాను. సైనికులారా, స్నేహితులారా, మీరు అందరూ లిన్పై మీ దృష్టిని పెట్టండి. యేసు ఈ విధంగా మీకు ఆజ్ఞాపించుచున్నాడు: మీ పరలోకపు తండ్రి పరిపూర్ణులు గనుక మీరును పరిపూర్ణులై ఉండెదరు. దయచేసి ఆయన ఆజ్ఞలన్నీ అంగీకరించి ఆయనకు లోబడి ఉండండి. సాతాను శక్తులన్నిటినీ త్రిప్పికొట్టండి. యేసయ్య విజయం మనతో ఉన్నది. పారిపోదాం రండి. ఈ సైనికుల ప్రార్థనలన్నీ చాలా శక్తివంతమైనవి. సాతాను శక్తులన్నీ చాలా భయముతో అక్కడ నుండి పారిపోయాయి.
మీ ప్రార్థన అంధకార శక్తుల నుండి యేసు వెలుగులకు నడిపించగలదు. మనం జయించాం. మనం సాతాను శక్తులను ఓడించాం. నేను ఆ వెలుగును ప్రేమిస్తున్నాను. నేను ఇప్పుడు దేవుని రాజ్యంను చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాను. నేను ఇప్పుడు దేవుని చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతున్నాను. దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడిపించి తాను ప్రేమించిన తన ప్రియకుమారుని రాజ్యంనకు వారసులుగా చేసిన దేవుని వైమానిక సమూహం అంతయు నిత్యజీవపు మార్గంలో పయనిస్తున్నవి. రోజర్ నిత్యజీవపు మార్గంలో పయనిస్తూ ఉన్నాడు. రోజర్, ఇది ఒక పట్టణం. దీన్ని క్రైస్తవ పట్టణం అని అంటారు. క్రైస్తవులు మాత్రమే అక్కడ నివసిస్తారు. ఎవరు ఆ క్రైస్తవులు? యేసుక్రీస్తునందు వారు నాకు సహోదరులేనా? కాదు. ఆ పట్టణం పైన దట్టమైన నల్లటి మేఘం ఉన్నది. అది ఏమిటి? అది అంధకారమైన శక్తి. అది సాతానుకు సంబంధించినది. దేవుని సత్యమును గ్రహించకుండా వారి కన్నులకు గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. నీవు ఆ పట్టణాన్ని దర్శించి కొంతమందిని కలుసుకోవాలని దేవుడు కోరుతున్నారు. ఎవరైతే దేవుని సత్యము కొరకు ఆకలి కలిగి ఉన్నారో వారిని నువ్వు కలుసుకునేలాగా నేను నిన్ను నడిపిస్తాను. ఈ దేవుని సైనికుణ్ణి అందరూ చక్కగా చూస్తున్నారు, కానీ అనుమానిస్తున్నారు. ప్రభువా, వారు నన్ను గమనిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది, కానీ ఎవరూ నన్ను ఆహ్వానించడం లేదు. అవును, ఆ క్రైస్తవులు మాత్రమే కాదు, వారి యజమానుడైన సాతాను కూడా. క్రైస్తవుల యొక్క యజమానులైన దెయ్యములు. క్రైస్తవులు అబద్ధ ప్రవక్తలను వెతికి పట్టుకోవడంలో ఆరితేరిన వారుగా ఉన్నారు. క్రైస్తవులను దేవుని సేవకుల మీదకి ఉసిగొల్పడానికి సాతాను శక్తులు పనిచేస్తున్నాయి. ఇతను ఒక విచిత్రమైన వ్యక్తి. రోజర్, నిన్ను పట్టుకోవడానికి రహస్యంగా ఆయుధం గురిపెట్టబడింది. జాగ్రత్త. ఆ ఆయుధము నిన్ను షూట్ చేయడానికి సిద్ధంగా ఉంది. దాని గురించి నువ్వు ఏమీ భయపడవద్దు. నేను నీకు సహాయం చేస్తాను. ఎక్కడా? ఆ ఆయుధం ఎక్కడా? ఏమీ పర్వాలేదు. నా యందు విశ్వాసం ఉంచుము. నేను నీకు తోడుగా ఉన్నాను. నేను నీకు ఏం చెప్తానో ఖచ్చితంగా అదే చెయ్యి.
ఇప్పుడు ఎడమ చేతి వైపు తిరుగు. ఇది ఒక రహస్యమైన కట్టడము. వారు క్రైస్తవ తల్లిదండ్రుల యొక్క పిల్లలు. వారు క్రైస్తవులైన వారి తల్లిదండ్రుల యొద్ద నుండి ఇప్పుడు బోధింపబడుతున్నారు, కానీ పెద్దవారైనప్పుడు దేవుని సన్నిధిని విడిచిపెడతారు. వారు ఇప్పుడు కేవలం వారి తల్లిదండ్రుల కోసమే భక్తి చేయడానికి బలవంతం చేయబడుతున్నారు. వారు పెద్దవారైనప్పుడు సంఘాన్ని విడిచిపెడతారు, లోకంలో కలిసిపోతారు. ఎందుకనగా వారి తల్లిదండ్రులే కానీ సంఘమే కానీ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని కలిగి లేరు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, ఎవడైతే క్రీస్తు ఆత్మ లేనివాడో వాడు క్రీస్తుకు చెందినవాడు కాడు. రోజర్, ఇక్కడ నుండి బయలుదేరు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి.